విశాఖలో మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అని చెప్తారు. విశాఖ వచ్చే పర్యాటకులు ఎవరు కూడా కైలాసగిరిని మిస్ చేసుకోరు. అటువంటిది వీకెండ్స్ అయితే ఇక కైలాసగిరిపై కోకొల్లలుగా జనం వచ్చి పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కైలాసగిరికి వెళ్లే ప్రధానమైన మార్గంలో రోడ్డు మార్గం ఒకటి. ఈ రోడ్డు మార్గంలో ఇప్పుడు ద్విచక్ర వాహనాలు అలాగే 4 వీలర్స్ తాకిడి కూడా పెరుగుతోంది. ఇక వీకెండ్స్ అయితే చెప్పనే అక్కర్లేదు. ముఖ్యంగా ఈ లాస్ట్ కటింగ్ దగ్గర అయితే ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణంగా చెప్పుకుంటున్న విషయమే. కానీ ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేని పరిస్థితి ఉంది. 1 గంట నుంచి 2.5 గంటల దాకా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటిదాకా మనం చూసిన విజువల్స్ దాని ప్రభావం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పైకి వెళ్ళిన వాహనాలు కిందకి దిగాలన్నా, కింద నుంచి పైకి వాహనాలు వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డుకి ఇరువైపులా 4 వీలర్స్ను పార్క్ చేయడం కూడా ప్రధానమైన సమస్యగా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ప్రయాణించాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. పై అధికారులకు చెప్పలేక, కక్కలేక, మింగలేక డ్రైవర్లు అయితే సతమతపడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద తప్పనిసరిగా ఒక యాక్షన్ తీసుకోవాలన్నది ఇక్కడ వస్తున్న పర్యాటకుల తాలూకా అభిప్రాయం. ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు చేపడితే అంత మంచిదని అందరూ కోరుకుంటున్న అంశం ఇక్కడ. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.